మనకి బ్యాంక్ అకౌంట్లు తెలుసు కదా, బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసే కొద్దీ రిజర్వ్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు అవసరం ఎప్పుడు విత్డ్రా చేసుకుంటుంటాం. అది చాలా సహజమైనది. మనకి ఇంకొక బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది. బహుశా మనం దీన్ని చాలా తక్కువగా గుర్తుపెట్టుకుంటాము. చాలా తక్కువ సందర్భాల్లో అసలు ఈ అకౌంట్ ఉందనే విషయం మనం ధ్యాస పెడతాం. అదేమిటో తెలుసా? గుర్తులు. మీకు ఒక మెదడు ఉంది. ఆ మెదడులో కొన్ని గుర్తులు ఉన్నాయి. దే ఆర్ గుడ్, దే ఆర్ బ్యాడ్, దే ఆర్ అగ్లీ అన్నీ ఉంటాయి. ఎప్పుడో చిన్నప్పుడు మన ఫ్రెండ్స్తో ఆడుకున్నవి, లేదా కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక గర్ల్ ఫ్రెండు, లేదా ఉద్యోగంలో చేరినప్పుడు మీరు చాలా ఇష్టపడిన ఫ్రెండు, లేదా మీరు ఎక్కడో పనిచేస్తుంటే మీకు చాలా సహాయం చేసిన ఒక వ్యక్తి. ఇట్లాగే మంచి గుర్తులు ఉంటాయి చాలామంది. అట్లాగే చెడ్డ గుర్తులు కూడా ఉంటాయి. మనం ఎక్కడో ఏదో పొరపాటు చేసినప్పుడు దానివల్ల జీవితానికి జరిగిన నష్టము, మనం ఏదో చిన్న అప్పు చేద్దామని మొదలెడితే ఆ అప్పు భారీగా పెరిగిపోయి దాన్ని తీర్చడానికి వేరే ఆస్తులు అమ్ముకోవడము, లేదా ఆఫీసులో ఎవరైనా మనని హ్యూమిలేట్ చేయడము, లేదా చాలా తక్కువ మార్కులు వచ్చి పరీక్ష ఫెయిల్ అయ్యి చాలా హ్యూమిలేషన్ ఫీల్ కావడం, ఇట్లాగే చాలా ఉంటాయి. ప్రతి వాళ్ళకి గుర్తులు చాలా ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ లైఫ్. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెమరీస్, గుడ్, బ్యాడ్ అండ్ వర్స్ట్ అన్నీ. అయితే ఎప్పుడన్నా ఈ మెమరీస్లో ఫలానా మెమరీ మాత్రమే నేను గుర్తు తెచ్చుకుంటాను అని మీరు అనుకున్నారా? ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. చాలా అద్భుతంగా ఉండదు దీని ఇంపాక్ట్. కొంచెం కాదు, యూ విల్ హ్యావ్ ది బెస్ట్ ఇంపాక్ట్ ఆన్ యువర్ లైఫ్. మీరు అక్కడ ఒక డిపాజిట్ చేశారు కదా, ఆ డిపాజిట్లో బ్యాడ్ మెమరీస్ని పక్కకు పెట్టేయండి. వాటిని విత్డ్రా చేసి పూర్తిగా డిలీట్ చేసేయండి. గుడ్ మెమరీస్ని, మీకు మీ మీద నమ్మకం పెంచే మెమరీస్ని, మిమ్మల్ని ఎక్కువసేపు ఆసక్తికరంగా ఉంచే మెమరీస్ని మాత్రమే ఉంచుకోండి. ఇది మీరు చేయగలిగిన పని. దీనికి పక్కవాడు ఎవడు సాయం చేయడు. ఎందుకంటే మీ మెమరీ మీ సొంతం, పక్కవాడు సొంతం కాదు. ఆ పక్కవాళ్ళు ఎవరైనా కావచ్చు. మీ భార్య అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, కొడుకు ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఎవరు మీ మెమరీని మార్చలేరు. మీ మెమరీని మార్చుకోగలిగేది మీరే. మనం వీటిలో మార్చుకుంటాం కదా, సిస్టమ్స్లో వాటిలో. మనం ల్యాప్టాప్లోనో ఫోన్లోనో ఆల్రెడీ డిపాజిట్ అయిపోయిన చెత్త అంతా తీసేస్తుంటాం కదా, ఇది కూడా ఒక రకమైన చెత్తే. బ్యాడ్ మెమరీ ఈజ్ ఎన్ అన్వాంటెడ్ గార్బేజ్. అన్వాంటెడ్ గార్బేజ్ని తీసేయండి. అన్వాంటెడ్ గార్బేజ్ మీరు ఇంట్లో పెట్టుకోరు కదా. ఇప్పుడు 2 రోజుల్లో